వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. నేహారెడ్డి ఏర్పాటు చేసిన సుమారు 249 మీటర్ల కాంక్రీట్ ప్రహారీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి నేహారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ ఉదయం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఆ ప్రహారీ గోడనైతే జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అక్రమాలకు అంతు పొందు లేకుండా పోయింది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైతే భీమిలిలో సుమారు 3.5 ఎకరాలలో జీవీఎంసీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అయితే మాత్రం కొంత మేర భూములు కొనుగోలు చేయడం, అదేవిధంగా చూసుకున్నట్టుగా సిఆర్జెడ్ నిబంధనలు కూడా పూర్తిగా తొంగలో తొక్కి బీచ్ కు ఆనుకొని భారీ ప్రహారీని అయితే నిర్మించడం జరిగింది. ఈ ప్రహారీ అయితే మాత్రం పలు ఆరోపణలు అయితే మాత్రం రావడం జరిగింది. ఎందుకంటే సిఆర్జెడ్ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కేశారు. దానివల్ల పూర్తిగా పర్యావరణకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నష్టం కలుగుతుందంటూ కూడా పలువురు పర్యావరణవేత్తలు కావచ్చు, లేదంటే ఇది జనసేన వాళ్ళ కార్పొరేటర్ కూడా వీళ్ళైతే మాత్రం వీటిపై అయితే మాత్రం పలు కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూల్చివేయాలంటూ కూడా జీవీఎంసీ అయితే మాత్రం జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే జీవీఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో ఉదయం నుంచే బుల్డోజర్లు అందరినీ కూడా పూర్తిగా రెడీ చేసుకుని వీటిని అయితే మాత్రం పూర్తిగా తొలగించేందుకు అయితే మాత్రం పూర్తిగా సన్నద్ధం వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే కూల్చివేతను కూడా ప్రారంభించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే అప్పట్లోనే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అయితే ఆ నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా పర్యావరణవేత్తలందరూ కూడా దీనిపై మాత్రం పలుమార్లు దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా గతంలో విజయసాయిరెడ్డి ఎంపీగా ఉండడం, అదేవిధంగా ప్రభుత్వ అధికారంలో ఉండడంతో అయితే మాత్రం వీళ్ళు పూర్తిగా జీవీఎంసీ అధికారులు అయితే మాత్రం కళ్ళు మూసుకొని ప్రవర్తించారు. అందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సిఆర్జెడ్ నిబంధనలను పూర్తిగా తొంగలో తొక్కడమే కాకుండా అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పర్యావరణం అంతా కూడా నాశనం అవుతుందంటూ కూడా తెలుస్తూ వచ్చింది. అయితే ఇంత భారీ కట్టడం నిర్మిస్తున్నట్టు చెప్పి కూడా జీవీఎంసీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుపై ఉండడంతో అయితే మాత్రం హైకోర్టు కూడా దీనిపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో దీనిపై ధ్వజెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా దీన్ని ఖచ్చితంగా కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాత్రి జీవీఎంసీ అధికారులు వీళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వెంటనే ఈ రోజు తెల్లవారుజామున పూర్తి స్థాయిలో ఈ అక్రమ కట్టడాలను అయితే మాత్రం పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బెజవాడను వరద కష్టాలు వీడడం లేదు. విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గినా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్, మంచినీరు లేక